తర్వాత ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా 21 స్థానాల్లోనూ విజయం సాధించారు. జనసేన తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేతలందరూ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేలు అయితే ఎలా చేయాలని చాలా అనుకున్నాను. జీతం తీసుకోవాలా వద్దా అనేది కూడా ఆలోచించాను. చివరికి పూర్తి జీతం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అయితే ఇవ్వడం దానికి వెయ్యంతలు ఇస్తా, అది వేరే విషయం. జవాబుదారీ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూద్దాం. బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు, చట్టాలు చేసేవాళ్ళు ఎలా ఉంటారో ప్రజలకు చూపిద్దామని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకు గల కారణాన్ని సైతం వివరించారు. ప్రతి రూపాయికి ప్రజలు రేపొద్దున నన్ను చొక్కా పట్టుకుని నిలదీయాలి. నీకు డబ్బులిచ్చాం, మా ట్యాక్స్ పేడ్ మనీతోని నువ్వెందుకు పని చేయట్లేదని ప్రజలకు అడిగే హక్కు ఉండడం కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఆ డబ్బు ప్రజల రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. ఆ డబ్బు ముట్టుకున్నప్పుడల్లా నాకు బాధ్యత గుర్తు రావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే అంతకు వెయ్యంతలు ప్రజలకు ఇస్తానని జనసేనాని చెప్పారు. జవాబుదారీ ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు చేసి చూపిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు. రుణపడి ఉన్నదంటే నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడైనా ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటికి, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం అంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తు రావాలి, అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా తెలంగాణలో ఎమ్మెల్యేల జీతం 4 లక్షలుగా ఉంది. తర్వాత స్థానంలో ఢిల్లీ ఎమ్మెల్యేలకు 3.90 లక్షలు, యూపీ ఎమ్మెల్యేలకు 3.65 లక్షలు, మహారాష్ట్ర ఎమ్మెల్యేలు 3.40 లక్షలు పొందుతున్నారు. అతి తక్కువ త్రిపుర ఎమ్మెల్యేలు 1.5 లక్షలు పొందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక్కో ఎమ్మెల్యే 3.35 లక్షలు పొందుతున్నారు. అంటే పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా 3.35 లక్షల జీతం పొందుతాడు. ఎమ్మెల్యేలు తీసుకునే నెలవారీ జీతంలో పలు అలవెన్స్లు పొందపరిచి ఉంటాయి. బేసిక్ శాలరీ, ట్రావెలింగ్ అలవెన్స్, నియోజకవర్గ అలవెన్స్లతో పాటు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇంతకంటే ఎక్కువ జీతం పొందుతారు. విదేశాలతో పోలిస్తే భారత్లో గత 10 ఏళ్లు ఎమ్మెల్యేల జీతం 1600% పెరిగింది. కాగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పాతతరం రాజకీయాలకు కాలం చెల్లించిందని, అప్పట్లాగా కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామంటే కుదరదని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల్లో మనకు ఎంత మద్దతు ఇచ్చారో వారి కోసం వస్తే అంతే బలంగా నిలదీయగలగాలని అన్నారు. ప్రజలు ఏదైనా సందర్భంలో ఓ మాట అన్నా భరించాలని, ఎవరిపైన వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సూచించారు. 5 ఏళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో విద్య, వైద్యం, ఉపాధి, భద్రత, సాగు, తాగునీరు కల్పిస్తామని ప్రజలకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాం. దానికి మన పార్టీ ఎమ్మెల్యేలు కట్టుబడి పనిచేయాలి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు అంతంత మాత్రంగానే ఉండేవి. ప్రజల భద్రతకు కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయి భరోసా ఉంటుంది. ప్రజలు కోపంతో ఒక్కోసారి మాట మాట్లాడినా దానిని వేరుగా తీసుకోవద్దు. వారి ఆగ్రహానికి కారణాలు ఏంటో వెతకండి, వాటిని పరిష్కరించేలా పనిచేయండి. ఎమ్మెల్యేలతో తరచూ సమావేశం అవుతానని, కూటమిలోని మిత్రపక్షాలతో వెళ్తూనే మనం ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. జనం మనల్ని నమ్మడం వల్లే ఈ స్థాయి విజయం దక్కిందన్నారు. వైసీపీ నేతలపై కక్ష సాధింపునకు ఇది సమయం కాదని, గతంలో వాళ్ళు చేశారు కాబట్టి మనం అలా చేయాలని అనుకోవద్దని సూచించారు. కక్ష సాధింపు చర్యలను తాను ఎట్టి పరిస్థితిలో ఎంకరేజ్ చేయనని పవన్ తేల్చి చెప్పారు. దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ రికార్డ్ మనకే వచ్చిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ సూచించారు. పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ రికార్డ్ నమోదు చేసిన విషయం తెలిసిందే.